కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. కాకుంటే అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఇంకా హామీని నిలబెట్టుకోలేదు. దీని మీద ప్రతిపక్ష పార్టీలతో నట్టుగా కొంతమంది రైతులు కూడా నిరసనలు ఎత్తనే ఉన్నారు. కానీ సర్కారు మాత్రం 12,000 రూపాయలే ఇస్తున్నది. అది కూడా పూరాగా ఇయ్యకపోయేటాళ్లకు గీడ కొంతమంది రైతులు ఎసొంటి నిరసన చేసిండ్రో చూడుండ్రి. రాహుల్ జీ, రేవంత్ రెడ్డి, రాహుల్ జీ. రబీ పంట చేతికొచ్చేటట్టున్నది గాని రైతులకు మాత్రం రైతు భరోసా చేస్తలేరని చెప్పి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి రైతుల తిప్పలు తెలిసేటట్టు సెల్ఫీలు తీసుకొని నిరసన తెలిపిండ్రు రైతులు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రకే ఊరి రైతులు పట్టా పాస్బుక్లు ఓ చేత, సెల్ ఫోన్లు ఇంకో చేతిలో పట్టుకొని సెల్ఫీ వీడియోలు తీసుకుంటా వినూత్నంగా నిరసన చేసిండ్రు. రైతులకు 10,000 రూపాయలు సంవత్సరానికి రైతు భరోసా ఏం సరిపోతుంది? సంవత్సరానికి మా ప్రభుత్వం వస్తే ఎకరానికి సంవత్సరానికి 15,000 ఇస్తాము అని గొప్ప గొప్ప మాటలు చెప్పి రైతులకు మోసం చేసి ఇలా అధికారంలో వచ్చి ఇప్పుడు 2 సార్ల రైతు భరోసా మోసం చేసిండు. ఇప్పుడు కూడా ఇప్పుడు రబ్బీ తీయడానికి రబ్బీ వచ్చింది గాని రైతు భరోసా మాత్రం వేయట్లేదు. కాబట్టి ఇలా మేము ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే నుంచి రైతులమందరం కలిసి సెల్ఫీ దిగి రాహుల్ గాంధీకి, గవర్నర్ కి మరియు రేవంత్ రెడ్డికి సెల్ఫీ తీసి ట్విట్టర్ ద్వారా పంపిస్తున్నాము. రైతులకు ఏడాదికి 10,000 ఏం సరిపోతది? మేము అధికారంలోకి వస్తే ఏడాదికి 15,000 ఇస్తామని చెప్పిండ్రు. కానీ అధికారంలోకి వచ్చినాక ఇప్పటికి 2 మాటల రైతు భరోసా ఎగ్గొట్టిండ్రు. గిదేనా పద్ధతి? ఇప్పటికైనా వాయిదా ఇయ్యకుండా వెంటనే సర్కార్ నిర్ణయం తీసుకొని రైతు భరోసా ఇయ్యాలని డిమాండ్ చేసిండ్రు. అందరు రైతులు ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో అడగకుండా టన్ టన్ ఇట్లా ఫోన్ల రైతు భరోసా పడేది. మరి మీరు అధికారంలో వచ్చి రైతులను మోసం చేయడం కరెక్ట్ కాదని మేము ఇలా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే రుణమాఫీ కూడా రైతులకు సగమే రుణమాఫీ చేశారు. మరి రైతు భరోసా కూడా 2 సార్లు ఇవ్వలేదు. మరి ఇప్పుడు రైతు భరోసా మీరు జనవరిలో ఇస్తామన్నారు, డిసెంబర్లో ఇస్తామన్నారు, మరి సంక్రాంతికి ఇస్తామన్నారు, మరి ఇప్పుడు మొన్న ఇస్తామన్నారు. మరి ఇంతవరకు వేయలేదు. వెంటనే రైతు ఖాతాలో రైతు భరోసా వేయాలని ఇలా మేము డిమాండ్ చేస్తున్నాము. రైతు భరోసా పైసలు తొందరలోనే రైతుల ఖాతాలో వేయాలని సర్కారు ఇప్పటికే ప్లాన్ వేస్తున్నది గాని పాస్బుక్లు పట్టుకొని నిరసన చేసిన రైతుల బాధలను చూసైనా ఎన్నికలకు ముందుగాల చెప్పినట్టే రాష్ట్ర సర్కారు రైతు భరోసా పైసలను ఎకరానికి 15,000 రూపాయలు పెంచిస్తుందో లేకుంటే అది అయ్యే పని కాదని గవే 6,000 రూపాయలు చొప్పునేస్తుందో చూడాలి. మరి రాహుల్ జీ, రేవంత్ రెడ్డి, రాహుల్ జీ. అమెరికా అమ్మాయి అనకాపల్లె అబ్బాయి, ఆస్ట్రేలియా అబ్బాయి ఆదిలాబాద్ అమ్మాయి, జర్మనీ పిల్ల జనగామ పిల్లగాడు, ఇటలీ కుర్రది ఇచ్చాపురం కుర్రోడు, జపాను బామ జడ్చెర్ల హీరో. ఏంది సినిమా పేర్లు అనుకుంటాన్రా? లేదుల్లా, అక్కడ అమ్మాయిని ఇక్కడ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడో లేకుంటే ఇక్కడ అబ్బాయిని అక్కడ అమ్మాయి పెళ్లి చేసుకున్నాడో చూస్తుంటాం కదా. మన జోర్దార్ వార్తల్లో కూడా ఇసొంటి ముచ్చట్లు చెప్పుకున్నాం ఇది వరకట్లా. అట్లనే మళ్ళీ వార్త పట్టుకొచ్చిన. పాన్రి లగ్గం ఫంక్షన్కు. ఓ పక్క అచ్చ తెలుగు పాటలతోటి బ్యాండ్ బాజా సప్పుళ్ళు ఇనబడితేనే ఉన్నాయి. ఇంకో పక్క అక్షంతలేసేటోళ్ళు ఏత్తనే ఉన్నారు, ఫోటోలు దిగేటోళ్ళు దిగుతూనే ఉన్నారు. పోన్రి లగ్గం అయిపోయినట్టే ఉన్నది చూత్తాంటే. అయినట్టే ఉన్నది. గణపతికి దండం పెట్టుకున్నారు, జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు, ఒగల బొట్టన వేలు ఒగలు దొక్కుకున్నారు, తాలి కట్టి తలంబ్రాలు పోసుకున్నారు. పిల్ల తరపునోళ్ళు పెళ్లి పిల్లగాన్ని ఎత్తుకున్నారు. సుతం ఇంతకేంది కథ అనంటే సింగపూర్ల పిల్లకు బాపట్ల పిల్లగానికి జరిగిన లవ్ మ్యారేజ్ ఇది. బాపట్ల జిల్లా కంకటపాలమూరు పిల్లగాడు యార్లగడ్డ సాయి సూర్య 10 ఏళ్ల కిందట చదువుల కోసమని సింగపూర్ కు పోతే కాలేజీల పరిచయం అయిందట రోయన్ అనే ఈ పిల్ల. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టు ఇక ఆ పరిచయం ప్రేమైంది. ఆ ప్రేమ ఇయ్యాల పెండ్లయింది. ఈ పెండ్లికి మేము ఒప్పుకోమనుకుంటా పిల్లింటోళ్ళు పిల్లగానింటోళ్ళు సుతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చటాళ్లకు చీరాల ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏలు వట్టి పోలు తిరిగిండ్రు ఇద్దరాకం. అచ్చ తెలుగు సాంప్రదాయంలో జరిపించిండ్రు పెండ్లిని. పెండ్లి పిల్లను చూడుండ్రి. ఆ కట్టు బొట్టు చెయ్యంగా అచ్చ తెలుగు అమ్మాయి లెక్కనే ఎంత
పద్ధతిగా కానొత్తున్నదో. పిల్ల తరపునోళ్ళంతా కూడా మన తెలుగోళ్ళల్లా కలిసిపోయినట్టే ముస్తాబైండ్రు. మన భారతీయ వివాహ వ్యవస్థ అద్భుతమని శాన మెచ్చుకున్నారు సుతం. ఇక పెళ్లి పిల్లగాడు మాట్లాడుకుంటా గిట్లా అనుకరావచ్చిండు. నేను రోయాను సింగపూర్లో ఒక 10 సంవత్సరాల ముందు కలుసుకున్నాము. యూనివర్సిటీ కాలేజ్లో చదువుకునేటప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను, ఆ అమ్మాయి లిటరేచర్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుకుంది. అప్పుడు కలిసాము, అప్పుడు ఫ్రెండ్స్గా ఉండి ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాము. వాళ్ళు సింగపూర్ నుంచి ఇక్కడికి వచ్చి మాకు మన సంప్రదాయం పడి ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఒప్పుకొని మన సంప్రదాయం పడి ఇక్కడ వచ్చి 3వ రోజు హల్దీ పెళ్ళికొడుకు చేయటం అన్నీ అయిపోయి ఇప్పుడు పెళ్లి జరిగిందండి. అబ్బో షానేండ్ల ప్రేమేనుల్లో ఇద్దరిది. ఇక పెళ్లి పిల్ల ఏమన్నదో అది కూడా ఇనుండ్రి. Na Peru Royan. I am from Singapore, and the last few days have been so exciting and full of love and community. I think we really appreciate and find importance in celebrating tradition. So this was a really good experience, and it's so lovely to see everybody come together. It's more than a union of two people; it's a union of two communities. Yeah, thank you. పిల్లకు తెలుగు కూడా నేర్పినట్టున్నాడు కదా అన్న. మొత్తానికి శిల్క గోరెంకల లెక్క ఇద్దరు మంచుగున్నారు పోన్రి. మీ జంటిట్లనే 10 కాలాల పాటు సల్లగా ఉండాలని మా జోర్దార్ వార్తల తరఫున కూడా దీవెరార్తులు పెడుతున్నాం. ఇక ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా, మరి పెద్దవాని చేయడం ముచ్చట్లకు మూతులు చాపి కూర్చున్నాడు. ఆర్చుకుందాం పాండ్రుల్లా. తాత ఏం చేస్తున్నావే? అరే ఎవరు లేడారా ఇంకా? సప్పుడు చేయమే, మీ బాపు లేడా? ఇగో బాయికాడికి పోతే చెప్పు మంచిగా, రాముల తాత మన ఇంటికి వచ్చిండు, సందా ఇయ్యాలన్నట అని చెప్పు. ఆ సందా పైసలు రేపు పొద్దుగల మా ఇంటికి పట్టుకొచ్చి ఇవ్వమని చెప్పు. మరి పాయిటిలో ఉండి పెత్తనాలు చేసుడు కాదు, ఎక్కువ తక్కువ మాట్లాడడం మక్కులు ఇరుగుతాయని చెప్పు. మర్చిపోకుండా చెప్పు, మరి దౌడ పనులు రాలితే మరి పోరి. ఇవ్వబో పిత్తాడు సప్లై చేస్తలేదు రా పొల్లా కదా చిన్న పోరికి. వాని లాగా అటెంక వాళ్ళకూడదు గాని ఇంతకీ చందాలు దేనికోసం వసూలు చేస్తున్నావో అది ఎప్పు పెద్ద మనిషి. దేనికోసం ఈ సందాలు అని అంటే మాకు మా పార్టీకి సవాలు ముచ్చట్లుంటాయి, అవసరాలు ఉంటాయి. అవన్నీ ఇత్తులు కచ్చకాయలు నీకు వివరించుకుంటూ కూర్చోవాలనుకుంటే మాకు చాలా పనులు ఉన్నాయి. 1 నిమిషం ఆగు, నాకు ఫోన్ వస్తాను. హలో, యువతల రాములు అవతల ఎవరు మాట్లాడేది? ఇంత మీ ఇంటికి సందాకి వచ్చింది మేమేరా తమ్మి. అవన్నీ ఏం మాట్లాడద్దు. నీకు పదవి ఉన్నది కాబట్టి 10,000 రూపాయల సందా ఇవ్వాల్సిందే. అవన్నీ ముచ్చట్లు మాట్లాడద్దు. నువ్వు ఇప్పుడు ఇంటికి వచ్చినావా? మేమే మాటలు వద్దు తమ్మి, పైసలు కావాలి. సందా ఇస్తానవా ఇస్తలేవా గజ్జెప్పు. అరే నీ అవ్వ, బుడ్డ లీడర్ 10,000, కార్యకర్త 5,000 అంటే ఏ నుంచి తెస్తాడు? ఎందుకు ఇస్తాడే? ఇంతకు మీరు దేనికోసానికి చందాలు వసూలు చేస్తున్నారో అది ఎప్పు ముసలోడా. అరే ఎందుకు అనేది మనిషికి చెప్పాలంటే నాకు అంత టైం ఉంటుంది. ఆరతమ్మి గట్ల చెప్పుడు వీలు కాదు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ సారే చెప్తాండు, చూసి నువ్వు అర్థం చేసుకో. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి 1,000 కోట్లు పోగు చేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. ఇన్నారా తమ్మి? గాంధీ కుటుంబానికి ఆర్థిక అవసరాలు ఉన్నాయంటే తలా ఓ చేసి 1,000 కోట్ల రూపాయలు మనం సాయం చేయాలని చెప్పిండా లేదా మన ముఖ్యమంత్రి రేవంత్ సారు? అసలుటప్పుడు మన ఆర్థిక శక్తికి ఏందనేది ఇప్పుడు మనం నిరూపించుకోవాలని వద్దా? అరే మరి గట్ల సాయం చేయాలరా, నీ వంత సందా ఇరా అని అంటే బుడ్డ లీడర్ వై ఉండి నువ్వే గిత్త సవాలసిక ప్రశ్నలు అడిగితే ఏందన్నట్రా తమ్ముడు? గాంధీ కుటుంబానికి ఒకవేళ అసొంటి ఆర్థిక అవసరం వస్తే అని అన్నాడు గాని ఇప్పుడు ఉన్నది చందాలు ఇయ్యుండ్రి అని అనలేదు కాదే ముఖ్యమంత్రి రేవంత్ సారు. అరే నీకు సిగ్గున్నారా? ఇజ్జత్ తక్కువడా? మాకు అవసరాలు ఉన్నాయి, మేము లేకిడి పరిస్థితిలో ఉన్నాము అని పెద్దలు నోరు తెరిచి అడుగుతారా? అర్థగుండేదవా? నిన్నుగా వాని కాదురా, వాళ్ళ ఆర్థిక అవసరాలను మనం తీర్చేటందుకు మనమే తలా చేసి 1,000 కోట్ల రూపాయలు సాయం చేయాలని అని అంటే ఈకలు పోకలు అని ఏమో అడుగుతానవేంద్రా? అసలు నువ్వు ఎక్కడ చెప్పు, ఇంటికి వచ్చినావా? మేమే అక్కడికి వస్తున్నావు, నువ్వు ఆగు, ఆయనే ఉండు. వాడు వచ్చినట్ట, వాడు అడిగి పంప. అరే నీ అవ్వ, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ సారాసోటి కుటుంబానికి పార్టీ కార్యకర్తలు చందాలు వేసుకొని సాయం చేయాల్సినంత అవసరం వాళ్ళకే వచ్చిందే. నువ్వు నీ తలకు మాసిన ముచ్చట్లు గాని ఇంతకు తలకు మాసినోళ్ళు అని నువ్వు ఎవరిని అంటున్నట్టే అచిక తలకేదానా? రాహుల్ గాంధీ సార్ అంటే ఎవరు? మా చెయ్యి పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి. అంతటి పెద్ద మనిషి నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మీరు సాయం చేయర్రా అని మా సొంటి కార్యకర్తలకు చెప్పుకుంటాడా? రేవంత్ సార్ అంటే ఆయన ఒక ముఖ్యమంత్రి, ఒక శిఖరం, నల్లమల పులిబిడ్డ, ఆయనకు చెప్పుకుంటాడు.
ఆయన మా దగ్గరకు వచ్చి మాకు అర్థమయ్యేటట్టు ఈ తీరుగా చెప్పిండు. మేము దాన్ని అర్థం చేసుకొని మేము తలా చేసి 1000 కోట్ల రూపాయలు సందాలు వసూలు చేసి మన తెలంగాణ శక్తికి మా షెయి పార్టీ కార్యకర్తల శక్తి ఏంది అనేది నిరూపించేందుకు మేము ఇంత సందాలు వసూలు చేస్తాను. మరి ఆ 1000 కోట్ల రూపాయల గురించి కారు పార్టీలేమో వేరే తీరుగా చెప్తున్నారేమే, ఆ మాటలేందో నువ్వేను. మొన్న ఏమన్నాడు, 1000 కోట్లు ఇస్తామన్నాడు తెలంగాణ నుంచి కాంగ్రెస్ అధిష్టానానికి. ఎక్కడికి అవి? కేరళలో జరిగేటువంటి ఎన్నికలకు ఏఐసిసి ఫండ్ ఎక్కడికి? ఇట్లా ఎన్నిసార్లు ఇచ్చినావు? ఎన్ని ప్రాజెక్టులకు 2.5 సంవత్సరాల్లో అదనపు ఖర్చు అని చెప్పి ఎన్నిసార్లు అనుమతులు ఇచ్చినవో ఖచ్చితంగా జైలుకు పోయి వచ్చిన రేవంత్ రెడ్డి మళ్ళీ నీకు చిప్పకూడు తప్పదు. రేపు వచ్చే ప్రభుత్వం మాదే, ఖచ్చితంగా అన్నిటిపైన విచారణ ఉంటది. నీ కారు పార్టీలు ఎప్పటికీ ప్రజలలో తిరుక్కుంటే ఎప్పటికీ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. అట్లా మాట్లాడేది వాళ్ళక్కడ పొద్దుపోతుంది చెప్పు. అయినా మా షెయి పార్టీ కార్యకర్తలను మేము సందాలు అడుక్కుంటాం, వాళ్ళకి ఏమవుతుంది చెప్పు. అట్లనే దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని కట్టిస్తాం 5000 కోట్ల రూపాయలతో అంటే కూడా వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. మేము వాళ్ళకి ఏం పని పట్టున్నాయి చెప్పు. వాళ్ళు ఏం మాట్లాడతారు లేవో నాకైతే అర్థమైతే లేదురా. నీకు ఇసండు ముచ్చట్లు అర్థం కావు గాని కేరళ రాష్ట్రంలో ఓట్లు దగ్గర పడే వాళ్లకు రేవంత్ రెడ్డి సారు నోట ఈ 1000 కోట్ల చందాల ముచ్చట ఎందుకు వచ్చిందని మందందరూ అనుకుంటున్నారు అంతే. ఈ జనాలకి కూడా పని పాట లేదు. అరే ప్రపంచం అంతా మన రాష్ట్రం దిక్కు చూసేటట్టు 5000 కోట్ల రూపాయలు పెట్టి గాంధీ విగ్రహం పెడతాం, 4 ఇంద జాగి అంటే జనాలు అట్లా బొబ్బే పెడతారు. మూసీ నదిని సుందరీకరణం చేస్తామంటే అట్లా చేయలే. ఇప్పుడు మా పార్టీ కార్యకర్తలలో మేమే చందాలు వసూలు చేసుకొని 1000 కోట్ల రూపాయలు నా గాంధీ కుటుంబానికి ఇస్తామనంటే ఇది లేదు. ఇది ఏం పద్ధతి అన్నట్టు చెప్పు. అరే ఏం పద్ధతి అంటావు ముసలోడా? మనకాడి కార్యకర్తలు అంటే వాళ్ళు కూడా మనకాడి జనాలు కదా. పార్టీ విరాళాలు ఇచ్చుకోవాలనుకుంటే పదవులు అనుభవించేటోళ్ళు 1 నెల జీతం తీసుకోకుండా అవే విరాళం కింద ఇచ్చుకుంటేంది? మీ కార్యకర్తలే ఎందుకు తలా ఓ చెయ్యాలి చెప్పు. అరే మా కార్యకర్తలకు లేని నొప్పి మీ టీవీలోకి ఎందుకే బాగా నీతులు నీలుగుతారు. మా తలలు తాకట్టు పెట్టి అయినా మా ఆస్తులు అమ్ముకొని అయినా కూడా గాంధీ కుటుంబానికి విరాళాలు ఇస్తాం, ఆర్థిక సాయం చేస్తాం. అడక తినైనా మంచిరా ఇల్లు తిరిగి బొచ్చ పడుకొని అడిగైనా కూడా గాంధీ కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తాం. వాళ్ళ పదవులు పొందేటందుకు మేము ఎంతకైనా తెగిస్తాం. ఏమంటావురా? సరే సరే ఇచ్చుకోండి, అయినా మీకు లేని తిప్పల మాకెందుకు గాని. ఇక ఇంకో ముచ్చట చెప్తాను ఇను మంచిగా అమ్మలాడి. దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ సారు పుట్టిన గుజరాత్ రాష్ట్రం కూడా మన రాష్ట్రం దిక్కు చూసేటట్టు 5000 కోట్ల రూపాయలు పెట్టి పెద్ద గాంధీ తాత విగ్రహం కట్టిద్దామని చూస్తాడు మన రేవంత్ సారు. గాంధీ సారు విగ్రహమే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ తల్లి విగ్రహాన్ని కూడా 10,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టిస్తాడు. ఇంకా రాజీవ్ గాంధీ సార్ విగ్రహం, ఇందిరాగాంధీ సార్ విగ్రహం, గాంధీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కల విగ్రహాలు హైదరాబాద్లో ఉన్న అడుగున కట్టిస్తాడు మా రేవంత్ సారు. నీకేమైనా అభ్యంతరం చెప్పు. అంతేనా కదా? మీరు విగ్రహాలు పెట్టుకోగా ఎవరికేం అభ్యంతరం లేదు గాని ముందుగాల రైతులకు సంక్రాంతి పండగకి ఎత్తనన్న రైతు భరోసా పైసలు జల్లి నెయ్యమాను అట్లనే. అయితేనే ఆడపిల్లగాళ్ళకు పెళ్లికి తాన తులం బంగారం ఇవ్వను, ప్రతి నెల ఆడోళ్ళకి తాన 2500 రూపాయలు ఇవ్వను, ముసలోళ్లకు 4000 రూపాయల పింఛన్లు ఇవ్వను, చదువుకునే ఆడపిల్లగాళ్ళకు కూటర్లు ఇవ్వను, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వను. ఇతనే చెప్పుకుంటూ పోరా. అయినా జనాలకే లేని తిప్పల మీ టీవీలోకి ఏమవుతుందే? వాళ్ళే నోరు తెరిచి అడగనప్పుడు మీరు గొట్టాలు తీసుకొచ్చి వాళ్ళ మూతులలో ఎందుకు నూకుతాలే? ఓ తిక్కలోడా, అధికారంలో ఏ పార్టీలున్నా ప్రజల పక్షాన ప్రశ్నించుడే మా మీడియా పని. అట్లా ప్రశ్నించినంత మాత్రాన మాది ఏ పార్టీ కాదు, మాది ప్రజల పక్షం. అది అర్థం చేసుకో. అట్లా అర్థం చేసుకునే అయితే తెలివితేటలు లేకనే మా టీవీలు మేము పెట్టుకుంటాం కానీ మీ పని మీరు చూసుకోరి. ఎవరా శంకరి చందీరానంటే ఎందుకు ఏడిది అని దీర్ఘాలు తీస్తాను ఎదురా లేకు కూడా 10,000 రూపాయలు పట్టుకురాపోనాడు. ఏ పైసలు ఎక్కనే నీకెక్కడ పని లేదు. అరే గట్లా అంటాను ఏంద్రా శంకరి, మన పార్టీ ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉంటుందిరా వారి. నేను ముఖ్యమంత్రి సార్తో మాట్లాడి నీకు ఏదో ఒక కాంట్రాక్ట్ ఇప్పిస్తా కానీ 10,000 రూపాయలు సంద అయితే పట్టుకురాపో. ఏ పొలం దున్నుకుంటానికే పైసలు లేవు, నీకు ఎక్కడ పని లేదు. పైసలు ఎక్కనే చల్ మజాకు చేస్తాను కొడుక. ఏం మాట్లాడుతున్నావురా? 10 అనుభవించుకుంటా 6 నెంబరు గిట్టాయన్నా మాట్లాడితే 10,000 రూపాయలు చంద పట్టుకురాపో. ఏం కాదు కానీ ఇంట్లోకి రాపా ఇస్తా. నువ్వు విన్నా ఉంటావు, నేను పట్టుకొస్తావు అంత. రేపుతాడు
కొడుకు మా ముసలోనికి ఏడ పని ఉండదమ్మా. ముఖ్యమంత్రి రేవంత్ అన్న అవసరం అయితే తలా ఓ చెయ్యేసి ఓ 1000 కోట్లు వసూలు చేసి గాంధీ కుటుంబానికి పంపించే శక్తి ఉన్నదని చెప్పంగానే చేతిపాటి కార్యకర్తల దగ్గర చందాలు వసూలు చేసే పని ముంగటేసుకున్నాడు. మరి అట్లా గాంధీ కుటుంబం పేరు చెప్పి పైసలు వసూలు చేసి మొత్తం మీదికే పంపిద్దాం అనుకున్నాడో లేకుంటే అందులోకించి కొన్ని పైసలు నొక్కొచ్చని పని ముంగటేసుకున్నాడో తెలియదు కానీ మొత్తానికైతే ఉత్తగానన్న దెబ్బల పాలయ్యిండు. అయినా అడ్డగోలు సంపాదించిన పెద్ద పెద్ద లీడర్లు ఎంతైనా ఇయ్యగలుగుతారు కావచ్చు కానీ చిన్న చిన్న కార్యకర్తలు కూడా ఇయ్యాలంటే ఎక్కడ ఇయ్యగలుగుతారు? అందుకే తనుల పడే పరిస్థితి తెచ్చుకున్నాడు మా ముసలోడు. బిచ్చగాడు సినిమాలో కన్నతల్లి కోసం హీరో బిచ్చగాడు లెక్క మారిపోయిన సీన్ తలుసుకుంటే ఇప్పటికి సుతం అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తల్లి కోసం హీరో పడ్డ తపన చూసి చాలా మంది మారిపోయినరన్న ముచ్చట్లు కూడా అప్పట్లో విన్నాం. సరే అదంటే సినిమా కానీ నిజంగానే అదే తరిగల ఒక అన్న ఇంటామె కోసానికి బిచ్చగాని లెక్క మారిండు. మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కథ ఏంది, పూరా గడుచుకుందాం పారి. ఇగో ఈడ కూసున్న వాళ్ళు ఇద్దరి గురించేనుల్లా ముచ్చట. వీళ్ళని చూస్తుంటే మాసిపోయిన గడ్డం షిప్పిరెంటికలు పెట్టుకొని నిజంగానే భిక్షగాల లెక్క కానస్తున్నారు కదా. కాకుంటే వీళ్ళు బతికి షెడ్డోళ్ళు. అవునుల్లా ఈయన పేరు కాసార్ల జలంధర్ రెడ్డి, సంతూరు పెద్దపల్లి జిల్లా మంతిని, హన్మకొండల ఎల్ఎల్బి చదివి కరీంనగర్ లో వకీలుగా కూడా పనిచేసిండు. ఆ పక్క పొంటున్నది ఆయన ఇంటామె పేరు శిరీష, బీకాం కంప్యూటర్ చదివి ప్రైవేట్ గా ఉద్యోగం కూడా చేసేదట. వీళ్లకు 2006 సంవత్సరంలో లగ్గమైందట గాని పిల్లలు లేరట. ఇక కరోనా దాకా వీళ్ళ సంసారం అందరి లెక్క మంచిగానే నడిచింది. కాకుంటే కరోనా తర్వాత ఇక పానం దెబ్బతిన్నదట. ఉన్న ఆస్తులన్నీ అమ్మి చికిత్స చేపించిన పానం మంచిగా కాలేదట. ఇక 2 ఏళ్ల కిందట శిరీషకు కలల ఎములాడ రాజన్న గుడి కానొచ్చిందట. వెంటనే ఆమె ఈ గుడికి వచ్చిందట. ఆమె తర్వాత ఆయన కూడా అన్ని ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడనే ఉంటున్నాడట. ఈ గుడికి వచ్చిన కాంచి ఆమె పానం మంచిగా అవుతున్నదట. ఇక ఈమె దినాం గుడి మెట్లు గడుగుతుందట. ఈ అన్నేమో చుట్టుముట్టు మొత్తం సాపు చేస్తారట. మరిగా మీ పరిస్థితి ఏందమ్మా అని అంటే ఏమంటున్నదో ఈ నుండి. ఇక్కడ దేవుడి మీద నమ్మకంతో కృష్ణ నాకు ఆరోగ్యం బాగాలేక దేవుడికి ఇక్కడ ఉంటేనే ఆరోగ్యం బాగుంటుందని దేవుడే చెప్పింది. దాంతో ఇక్కడ వచ్చి ఉంటున్నాను. మీ ఆరోగ్యపరంగా మీకు ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఏమన్నా ఉన్నదా మరి? ఉన్నది సార్. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తమే నడవలేదు. ఇక్కడ చూసిన వాళ్ళకి కూడా తెలుసు. దేనికైనా నమ్మకం మీకు? ఆ నమ్మకం ఉంది. కంపల్సరీ దేవుడి మీద నమ్మకంతోనే భూమి మీద బ్రతుకుతున్నాం. రోజు రోజున ఇప్పుడు నాలోనే జ్వరం వస్తుంది. అంతకుముందు ఇగో ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ దాకా నేనే రోజు క్లీన్ చేసేది మబ్బులు వేసి. దేవుడికి సేవ చేసుకోవాలని నా జీవితమే దేవుడికి అంకితం చేసుకున్నా సార్. వేరే ఏం లేదు. ఒకటి నాకు ఉన్నది ఒక భర్త, మిగతా దేవుడికి. ఇక నాకు నా భర్త దేవుడు తప్ప ఇంకేం లేదని అంటున్నది ఈమె. ఇక ఇళ్ళ ముచ్చట ఇప్పుడు ఎట్లా బయటకు వచ్చిందంటే వేములవాడ రాజన్న గుడి చుట్టుముట్టు భిక్షాటన ఏస్టోళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇయ్యాలని కలెక్టర్ గరిమా అగర్వాల్ మేడం చెప్పేటాళ్లకు ఈ నడవనే జిల్లా సంక్షేమ శాఖ అధికారులు ఆ పని ముంగటేసుకున్నారు. అట్లా కౌన్సిలింగ్ ఇస్తుంటే అందరిట్లా ఈ ఇద్దరు మాత్రం అధికారులకు జర తేడాగా కానచ్చిరట. వెంటనే అసలుకు మీరు ఎవ్వరు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చిర్రు, ఏం కథ అని అన్ని తీర్ల ప్రశ్నించటాలకు వాళ్ళ గతం అంతా చెప్పిరట. వాళ్ళ స్టోరీ మొత్తం విని అధికారులంతా పరిశాన్ అయ్యారట. మరిగా ఇట్లనే ఉంటారా లేకుంటే మీ పాత జీవితాన్ని కొత్తగా షాల్ చేస్తారా అని జలంధర్ అన్నని అడిగితే అధికారులు ఏమన్నా స్పందించి మాకేమన్నా ఉపాధి లాంటిది ఏమన్నా కనిపిస్తే మేము గుడి వదిలేసి వెళ్ళిపోదామని కొత్తగా జీవితం ప్రారంభిద్దామని అనుకుంటున్నాం. దీనికి ప్రభుత్వమే కాకుండా దేవోపలాసులు, మిత్రులు, కూడా ప్రముఖులు, దాతలు ఎవరైనా కానీ స్పందించగలరు కోరుకుంటున్నాం. ఇవాళన్న సాయం చేస్తే ఈ గుడి నిలిచిపెట్టి కొత్త జీవితం షాల్ చేస్తామని అంటున్నాడు. మరి ఇక ఈ అన్న ఉట్టి పెరిగింది మంత్రి అని చెప్తున్నాడు కాబట్టి ఈయన ముచ్చటను తెలుసుకొని మంత్రి నుంచి ఎమ్మెల్యే గెలిచిన మంత్రి శ్రీధర్ బాబు సారు ఏదన్నా ఉపాధి కల్పించే ఉపాయం చేస్తాడో ఏం కథనో చూడాలే గాని చిన్న చిన్న కారణాలతోనే లొల్లులు జౌడాలు పెట్టుకొని విడిపోయేటోళ్ళు, పానాలు కూడా తీసుకునే భార్య భర్తలు వీళ్ళ స్టోరీ ఇన్నాకనన్నా బుద్ధి తెచ్చుకొని మెదులుకోవాలి. భార్య కోసం భర్త, భర్త కోసం భార్య, ఇద్దరు ఒకరికొకరు వీళ్ళ లెక్క త్యాగాలు చేసుకోకపోయినా కనీసం ప్రేమగానన్నా ఉండాలి. జీవున్నంత కాలం అన్యోన్యంగా బతకాలని మన జోర్దార్ తరఫున కూడా కోరుకుంటున్నాం. ఇయ్యాల రేపు సర్కారు కొలువులను సేవ అనుకునేటోళ్ళ కంటే ఆమ్దానికి పుట్టినిల్లు అనుకునేటోళ్ళే ఎక్కువైతున్నారులా. చిన్న పెద్ద అని తేడా ఏం లేదు. తాకత్కు తగ్గట్టు పైసలు గుంజుడే పనిగా పెట్టుకున్నారు చాలా మంది సర్కారు ఉద్యోగులు. గట్లనే అనుకొని ఓ గనుల శాఖ ఆఫీసర్ లంచానికి కంచం పడదామని చూస్తే ఏసీ బొల్లు ఎంత పనిచేసిండ్రో చూడుండ్రి. ఏసీ బొల్ల ముచ్చటని చెప్పి బ్యాంక్ లాకర్లున్న పైసలు చూపెడుతున్నారని గరానికి రాకుండ్రోళ్ళు. ఈడున్న రంగురంగుల కడక్ నోట్లని దేశంలో పెద్ద బ్యాంకు ఆర్బీఐ ముద్రగుద్దునే. కానీ బ్యాంకులే కాదులా, ఒడిశా రాష్ట్రం కటక్ దిక్కు గనుల శాఖల డిప్యూటీ డైరెక్టర్ గా కొలువు చేస్తున్న దేవవ్రత మహంతి అనేటైన రేయింబావలు గనులకెళ్లి చెమటోడ్చి దొవ్వి కష్టపడి పోగేసిన పైసలు
మరిగా అసలు ముచ్చటేందంటే ఈ మహాంతి అనేటాయన కొలువుల మస్తు స్ట్రిక్ట్ ఆఫీసర్ అట. అటు దిక్కుండే బొగ్గ అమ్ముకునేటాయన లైసెన్స్ కోసం పోతే రూల్స్ తప్పొద్దు, రూల్స్ ప్రకారం 30,000 ముట్ట చెప్పాలని అన్నాడట. ఇక ఈ జిడ్డు మొకపోడు ఇడిచిపెట్టేటట్టే లేడని ఏసీ బొల్లను పట్టుకపోయిండు. 30,000 ఇచ్చి దొరకబట్టిపించిండు. ఏసీ బొల్లు కెమికల్ నీళ్ళల్లా చేతులు కడిగిపించిండ్రు. రంగు పడ్డది గాని అప్పటికి సార్ అసలు రంగు బయటపడలేదు. ఇక ఇంకేమన్నా దొరుకుతాయా అని సార్ ఇంటికి పోతే గుడ్లు తేలేసే కాడుకొచ్చింది కథ. ఇంట్లోకి పోయి బీర్వాలల్లా, సందుగలల్లా, టూరిస్ట్ బ్యాగులల్లా, ఆఫీస్ డ్రాయర్లల్లా, కిచెన్ కబోర్డులల్లా బట్టలను దులిపితే ఆకులు రానట్టే రాలినాయి కడక్ నోట్ల కట్టలు. ఇక ఆడ నాడింట్ల కుప్పబోతే చిన్నపాటి బ్యాంకు లెక్క అయింది ఇల్లు. 4 కోట్ల రూపాయల కష్టపడ్డ సొమ్మును లెక్క పెట్టేటందుకు ఈ ఏసీ బొల్లు అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది పాపం. ఓ 10-12 గంటలు తిప్పలు పడి కుద్దుగా వేసి మిషన్లతోని లెక్క పెడితే గాని అవినీతి సొమ్ము లెక్కదేలలేదు. ఇక ఇండ్లు బిల్డింగ్లకైతే లెక్కేలేదు. ఇప్పటికీ 13 తులాల బంగారమే బయటపడ్డది గాని పురాగా చెకింగ్లు అయ్యేటాలకు ఇంకెంత వెళ్తుందో ఏం కథనో. ఇప్పటిదాకా ఇంతగానం మా రాష్ట్రంలో ఏడు దొరకబట్టలేదని ఏసీ బొల్లు చెప్తున్నారు గాని తీగను గుంజితే డొక్కలున్న పేగుల కానుంచి గదిలినెగ్గి ఉత్తమాధికారికి. ఇంట్లో దాచుకున్న ఏ గింతున్నాయి అంటే ఇప్పటిదాకా ఖర్చులు పెట్టినాయి, ఎవరికన్నా అప్పులు ఇచ్చినాయి, బ్యాంకులలో దాచుకున్నాయి, బినామీలకు ఇచ్చుకున్నాయి, లెక్కలేని పైసలు ఇంకెన్నున్నాయో. మొత్తానికి గనులకెళ్లి కార్మికులు బొగ్గును దవ్వితే ఈ మోతవారి డిపార్ట్మెంట్లకెళ్లి కోట్ల రూపాయలు దవ్వుకున్నాడు. పైసలేనిదే పనులు గాని ఈ జమానాలా ఇట్లా ఒక్కల్ని పట్టుకొని చేతులు దులుపుకున్నట్టు కాకుండా అందరి మీద నిఘా పెట్టి చెకింగ్లు చేస్తే పేద పబ్లిక్ బాగుపడతారనుకోబట్టిండ్రు ఈ నోట్ల కట్టల్ని చూసిన జనాలు. ఇక తెచ్చిన వార్తల్లో అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంక మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసడు ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.